15 రోజు ఖమ్మం జిల్లా వైరా సభ వేదికగా మూడో విడతలో 2 లక్షల రుణమాఫీ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అదే రోజు సీతారామ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. సీఎం సభ కోసం అధికారులు ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే మంత్రులు జిల్లాలో పర్యటించి సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం సభ ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం కదీర్ అందిస్తారు. పార్టీ అధికారంలో రావడానికి 6 గ్యారంటీలను ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగా 2 లక్షల రుణమాఫీని ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి తెలంగాణలో ఏర్పాటైన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం 2 లక్షల రుణమాఫీ కార్యక్రమాన్ని మూడో విడతలో పూర్తి చేయడానికి ఖమ్మం జిల్లాలోని వైరా నియోజకవర్గంలో ఒక సభ ఏర్పాటు చేసి ఈ సందర్భంగా ఇక్కడ మూడో విడతలో 2 లక్షల రైతు రుణమాఫీ చేయడానికి ఇక్కడ సర్వం సిద్ధం చేశారు. అయితే దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డితో పాటు అనేక మంది మంత్రులు కూడా ఇక్కడికి రానున్నారు. అయితే మూడో విడతలో భాగంగా 2 లక్షల రుణమాఫీ ఇక్కడ జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి అధికారులు ఇప్పటికే ఇక్కడ చేరుకొని అనేక రకాల ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది. అధికారులు ఇక్కడ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఇక్కడ భారీగా జనసంద్రం ఇక్కడికి చేరుకొని ఉంది. దీంతో పాటుగా రైతుల్లో కూడా హర్షం వ్యక్తం కానుంది. అయితే మనం ప్రస్తుతం జాయింట్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఉన్నారు. వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు ప్రధానంగా రైతు రుణమాఫీకి సంబంధించి 2 లక్షలు మూడో విడతలు చేస్తున్నారు కదా, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎలా జరుగుతుంది కార్యక్రమం? సో అందరికీ నమస్కారం. సో 15 ఆగస్టు నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన వైరా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు కాబట్టి సో దానికి సంబంధించి గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మేము నిన్ననే అందరికీ మీటింగ్ కండక్ట్ చేసినారు. సో ఈ బహిరంగ సభ ఏర్పాటుకి ప్రతి ఒక్క జిల్లా అధికారులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతలు అప్పగించారు. ఆ బాధ్యతలో భాగంగానే ప్రతి జిల్లా అధికారి కూడా ఇక్కడ ఈ రోజు నుంచి రేపు సాయంత్రం వరకు మొత్తము అన్ని ఏర్పాట్లు చేసేసి ఈ సభ ఏర్పాట్లలో ఎక్కడ చిన్న అవంతరాలు లేకుండా మేము పూర్తి ఏర్పాటు చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మన స్టేజీ మీదకి 2 ఆర్డీఓలని మనము రెస్పాన్సిబిలిటీ ఆఫీసర్లుగా ఫిక్స్ చేశాము. కొన్ని స్టాల్స్కి అగ్రికల్చర్ ఆఫీసర్లని, ప్రోటోకాల్కి కొంతమంది జిల్లా ఆఫీసర్లను, హయ్యర్ ఆఫీసర్లను పెట్టాము. ఓవరాల్గా జిల్లా కలెక్టర్ గారు మేమందరము సూపర్వైజ్ చేసేసుకొని ఇక్కడ ఎటు చిన్న పొరపాట్లు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము. సో దీనికి అహర్నిశలు అంటే రాత్రి పగళ్ళు కూడా అందరం కష్టపడి పనిచేస్తున్నాము. ఎక్కడ కూడా చిన్న అవాంతరాలు లేకుండా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్కి జిల్లా అధికార యంత్రాంగం పూర్తి నిమగ్నమై ఉంది. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి సీఎం వస్తున్నారు. వైరా కేంద్రంగా మూడో విడతల్లో దీన్ని రైతు రుణమాఫీ చేస్తున్నారు కదా, దీనికి సంబంధించి ఏర్పాట్లలో ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా? దీనికి సంబంధించిన పార్కింగ్స్ కానీ అవి ఇవి ఇక్కడ సెక్టార్ల వైజ్గా ఏ విధంగా విభజించారు? సో ఈ రుణమాఫీకి సంబంధించి గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనము స్టాల్స్ ఏర్పాటు చేశాము. ఆ స్టాల్స్కి సంబంధించి అగ్రికల్చర్, హార్టికల్చర్ వాళ్ళతోటి కోఆర్డినేషన్ చేసేసుకొని దానికి ఏ కంపెనీలు దీంట్లో పార్టిసిపేట్ అవుతున్నాయి అనేది కూడా పూర్తిగా మన జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఓవరాల్గా దీనికి నోడల్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నారు. వారు డీటెయిల్గా తమరికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు అయితే అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు కానివ్వండి, ఆ పక్క జిల్లా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఈ జిల్లాకు వచ్చి ఈ సభకు సంబంధించిన మానిటరింగ్లో ఏమైనా పార్టిసిపేట్ చేస్తున్నారా? ఎంతమంది ఉన్నారు టోటల్? ఇక్కడ మేము మొత్తము కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మన జిల్లాలో ఉన్న అధికారులు అందరము అహర్నిశలు కృషి చేస్తున్నాము. వేరే జిల్లా వాళ్ళది మనకు అంత అవసరం లేదు. సో కోఆర్డినేటర్లో మనము జిల్లా కలెక్టర్ గారు ప్లస్ సిపి గారి ఆధ్వర్యంలో మేము కోఆర్డినేషన్ చేసేసుకుంటున్నాం. ఓకే మేడం, ఇప్పుడు జేడీగా చెప్పండి, మీరు మూడో విడతలో ఎంతమంది రైతులు ఉన్నారు? ఇప్పటికే 1-2 విడతల్లో రుణమాఫీ జరిగింది కదా, ఎంత స్థాయిలో జరిగింది? ఈ మూడో విడతకు సంబంధించి జిల్లా పరంగా ఎంతమంది రైతు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు? మొదటి విడతలో మనకి ఇప్పటి వరకు 57,857 మంది రైతులకి 258 కోట్లు మనకి రుణమాఫీ రావడం జరిగిందండి. రెండవ విడత 33,942 మందికి 262.5 కోట్లు రుణమాఫీ రావడం జరిగింది. మూడో విడత లిస్ట్ ఇంకా మేము రిసీవ్ చేసుకోలేదండి. రిసీవ్ చేసుకోగానే తమరికి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాం. అయితే రైతు రుణమాఫీకి సంబంధించి ఇటు వ్యవసాయ శాఖకు సంబంధించి మీరు ఎటువంటి రికార్డ్స్ని సిద్ధం చేశారు? ఆ రోజు ఎలాంటి ప్రకటన చేయబోతున్నారు? ఇప్పటికీ మీకు ఎటువంటి ఇండికేషన్స్ అందాయి? రుణమాఫీకి సంబంధించి గవర్నమెంట్ నుంచి మాకు డిపార్ట్మెంట్ నుంచి ఇంకా ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. మూడో విడత అది ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత కొద్దిమంది రైతులకు కూడా మనం ఇక్కడ టోటల్గా అమౌంట్ మనం డిక్లేర్ చేయడం జరుగుతుంది. అదే చెక్ మనము మంత్రుల ద్వారా ఆ అమౌంట్ని చెక్ రూపంలో కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఓకే, దీనికి సంబంధించి సభాస్థలిని పరిశీలించడం కోసం, ఇక్కడ ఏర్పాట్లను పరిశీలించడం కోసం అని చెప్పేసి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే రామదాస్ నాయక్ ఇక్కడికి రావడం జరిగింది. రామదాస్ నాయక్తో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారు సరాసరిన ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు ఆగస్టు 15వ తారీఖు గోలుకొండ కిలా మీద జెండాను ఎగరేసుకొని అక్కడి నుంచి డైరెక్ట్గా హెలికాప్టర్లో అమ్మగారిపల్లికి పోయి గోదావరి గేట్లు ఎత్తేసి పంప్ లైన్లు ఆన్ చేసి ఇక్కడున్న ముల్కల్పల్లి దాకా 3వ పంపు ఉంది, దాన్ని ఆన్ చేసుకొని ఇక్కడికి 12 గంటలకు వస్తాడు.
దాదాపు 2:30-3 దాకా కార్యక్రమం జరుగుతుంది. మళ్ళీ ఆయన గారు 4ంటికి తిరిగి హైదరాబాద్ గవర్నర్ మీటింగ్ ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఏదైతే 12ంటికి మా కార్యక్రమం ఇక్కడ స్టార్ట్ అయిపోద్ది. 3 గంటల దాకా పెద్ద ఎత్తున విజయవంతంగా ఈ కార్యక్రమం నడుస్తుంది. మీరు కూడా చూస్తూ ఉన్నారు కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో. థ్యాంక్ యూ. మొత్తంగా చూస్తే ఇప్పుడు దీనికి సంబంధించి వాటర్ ప్రూఫ్ టెంట్లను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎవరు ఒకవేళ వర్షాకాలం కాబట్టి వర్షం వచ్చినప్పుడు ఒకవేళ తడిచే అవకాశం ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఎవరు తడవకుండా ఉండటం కోసం అని చెప్పేసి వాటర్ ప్రూఫ్ టెంట్లను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రత్యేకించి చూడొచ్చు ఇప్పుడు ఏదైతే వర్క్ నడుస్తూ ఉందో దాని వెనకాల భాగంలో హెలిప్యాడ్ను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పార్కింగ్ వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్ర నలుమూలల నుంచి అనేక మంది ఎమ్మెల్యేలు అదేవిధంగా మంత్రులు అనేక మంది ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్లకు పార్కింగ్ స్థలాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఒకే రోజు 2 కార్యక్రమాలు, ఒకవైపు సీతారామకు సంబంధించిన పంప్ హౌస్ను ట్రయల్ రన్ ఆ రోజు చేయటం, అదేవిధంగా ప్రారంభించడం, దాంతోపాటుగా రైతు రుణమాఫీ 2 కార్యక్రమాలు ఉండటం, ఇవి 2 కూడా చారిత్రాత్మకంగా ఉండటం కారణంగా దీనికి సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు భారీగా నిమగ్నమై ఉన్నారు. అదేవిధంగా గోదావరి జలాలను ఖమ్మం జిల్లాకు తరలించడం కోసం సీతారామ సంబంధించిన థర్డ్ ట్రయల్ రన్ ఆ రోజు ప్రారంభం కానుంది. దాంతోపాటుగా 2 లక్షల రైతు రుణమాఫీ కూడా ఆ రోజు చేయనున్నారు. కాబట్టి ఇప్పటికే అధికారులు దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ఇది మొత్తంగా సీఎం సభాస్థలి వద్ద ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో ఖదీర్, V6 న్యూస్, వైరా.